రీసెంట్ గా యునైటెడ్ స్టేట్స్ మరియు ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. ఇప్పటికే ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు అంత మంచిగా లేని పరిస్థితుల్లో తాజాగా జరిగిన ఒక కీలక ఘటన ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. శాంతి చర్చలు జరుగుతున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది, మరింత ఉద్రిక్తతలకు దారితీసింది. శాంతి చర్చలు జరుగుతున్న సమయంలోనే ఈ సంఘటన చోటు చేసుకోవడం మరింత ఉద్రిక్తతలకు దారితీసింది. తాజాగా యునైటెడ్ స్టేట్స్ నావీ హర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఇరాన్ కు చెందిన ఒక కార్గో నౌకను స్వాధీనం చేసుకుంది అమెరికా. ఈ ఘటన స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ దగ్గర చోటు చేసుకుంది. ప్రపంచంలో అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గాల్లో ఒకటైన ఈ ప్రాంతంలో జరిగినటువంటి ఈ చర్య అంతర్జాతీయ చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. అమెరికా తీసుకున్న చర్యను ఖండిస్తూ ఇది శాంతి చర్చలకు విరుద్ధమని ఆరోపించింది. అలాగే అమెరికా ద్వంద్వ వైఖరిని చూపుతోందని కూడా విమర్శించింది. ఈ పరిణామాల నేపథ్యంలో జరగాల్సిన శాంతి చర్చలు తాము హాజరు కాబోమని ఇరాన్ స్పష్టం చేసింది. ఇదే సమయంలో చర్చలు పాకిస్తాన్ లో జరగాల్సి ఉన్నట్లు సమాచారం.